అమలాపురంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 8 మంది కాలిన గాయాలతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో 6 ఒకే కుటుంబానికి చెందినవారు. పెద్ద శబ్దం వచ్చి 5 క్షణాల్లో అంతా జరిగిపోయిందని గాయపడిన వారు చెబుతున్నారు. భవనం కూలిపోయి శిథిలాలు కింద చిక్కుకుపోయామని స్థానికులు వచ్చి రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు. పేలుడు ఘటనలో గాయపడిన వారు అందరినీ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ ఇచ్చారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. సందర్భంగా ఏదో కొద్దిగా మందు సామాగ్రి తయారు చేసి అతను కాల్చడానికి ప్రయత్నించినప్పుడు దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి ఫైర్ అవటం వల్ల స్లాబ్ కాస్త పడిపోవటం, అలాగే ఆ ఫోర్స్కి చుట్టుపక్కల ఇల్లు వాళ్ళు కూడా గాయపడటం జరిగింది. ఏదేమన్నప్పటికీ చాలా దురదృష్టకర సంఘటన, చాలా అదృష్టం కూడా. అంత పెద్ద శబ్దం వచ్చి స్లాబ్ పడిపోయినప్పటికీ కేవలం ఒక ఆవిడే గాయపడిన ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది. మిగతా వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితి లేకపోయినప్పటికీ సంబంధం లేని పక్కిళ్ళు కూడా పాపం ఒక అమ్మాయి కాలు ఇరిగిపోవటం, అలాగే మిగతా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఏదేమైనప్పటికీ ఈ క్షతగాత్రులందరినీ కూడా ప్రభుత్వ పరంగా ఆదుకో